మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్&ఎస్ పబ్లికేషన్స్. పబ్లికేషన్స్ వారి పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ లాగ్ ఆన్ టు www.sonlinebooks.com. ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది. Dear all, welcome to S&S Publication. This is Venkat, Quantitative Faculty. ఈరోజు ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే పాయింట్స్ కానీ క్వశ్చన్స్ కానీ దేనికి సంబంధించినవంటే మార్క్ టెస్ట్ 1కి సంబంధించిన క్వశ్చన్స్. ఎవరైతే ఎస్ఐ అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ మార్క్ టెస్ట్ చాలా వరకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మంచి మంచి బిట్స్ రావడం జరిగింది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే మనకు ముందు ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి సో వీటిని మరొకసారి ప్రాక్టీస్ చేయండి. సో షార్ట్ కట్స్ తెలుసుకోండి, ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. దట్ ఈస్ ద బెస్ట్ వే టు సాల్వ్ ద క్వశ్చన్స్. లెట్స్ స్టార్ట్ ద క్వశ్చన్స్ వితౌట్ డిలే. లుక్ ఎట్ ద ఫస్ట్ వన్. ఇక్కడ మనకు 51 క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే సింప్లిఫికేషన్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చాడు. ఈ సింప్లిఫికేషన్ బేస్డ్ క్వశ్చన్లో వాడు ఏం చెప్పాడు అంటే సో ఇక్కడ లాజిక్ ఏంటి అంటే మనకి బాడ్మాస్ రూల్ అప్లై చేసుకుంటే మైనస్ 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 అన్ని మైనస్లు ఉన్నాయి కాబట్టి సబ్స్ట్రాక్ట్ చేస్తూ వెళ్ళొచ్చు. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే బార్ ఇచ్చాడు. బార్ ఎందుకు ఇచ్చాడు అంటే బార్ అనగా నథింగ్ బట్ ఒక స్మాల్ బ్రాకెట్ అనుకోవచ్చు. దీన్ని మాత్రమే ముందు సింప్లిఫై చేయండి అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్లో సింప్లిఫై చేయాలి, ఈ బ్రాకెట్లో సింప్లిఫై చేయాల్సిందే. బట్ ఇందులో ఈ బార్ కింద ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వాటిని సింప్లిఫై చేయండి అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు మనకు సింప్లిఫికేషన్ ప్రకారంగా. సో కాబట్టి దాన్ని మనం అనుసరించినట్టయితే ఏ విధంగా సింప్లిఫై చేయొచ్చు. లుక్ ఎట్ ఇక్కడ ఈ 8.7 ఇచ్చాడు, దాన్ని ఆ విధంగానే రాస్తాను. 7.6 ఇచ్చాడు, ఓకే 7.6 ఇచ్చాడు, మైనస్ 6.5 ఇచ్చాడు, మైనస్ 5.4 ఇచ్చాడు, నెక్స్ట్ మైనస్ 4.3 మైనస్ 2. ఈ విధంగా సింప్లిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన క్వశ్చన్ను ఇచ్చినట్టే రాసుకున్నాను. ఇది ఇప్పుడు ఏ విధంగా సింప్లిఫై చేయాలి అంటే ఇక్కడ 4.3 మైనస్ 2 4.3 4.3 నుంచి 2 పోతే వచ్చే విలువ ఏంటి అంటే 2.3. ఈ 2.3 నుంచి ఎందులో నుంచి తీసేయాలి అంటే ఈ 5.4 మైనస్ అన్నాడు కదా, ఈ వచ్చిన రిజల్ట్ అంతా నెగిటివ్ అవుతుంది. 5.4 మైనస్ 2.3 అంటే వచ్చిన విలువ ఏమవుతుందంటే 3.1 అవుతుంది. 6.5 నుంచి 3.1 పోతే వచ్చే విలువ ఏమవుతుందంటే 3.4 అవుతుంది. 7.6 నుంచి 3.4 పోతే వచ్చే విలువ ఏమవుతుందంటే 4.2 అవుతుంది. 4
6 నుంచి 4 పోతే 2, 7 నుంచి 3 పోతే 4, 8.7 నుంచి వెళ్ళి 4.2 పోతే అంతా సబ్స్ట్రాక్షన్ ఉంది కాబట్టి సబ్స్ట్రాక్ట్ చేసుకుంటూ పోదాం. ఫైనల్గా మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. 7 - 2 వాల్యూ 5 అవుతుంది, 8 - 4 వాల్యూ 4 అవుతుంది. ఫైనల్లీ ద ఆన్సర్ ఈజ్ 4.5 అని చెప్పొచ్చు. ఆప్షన్ 3 ఈజ్ అ రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. దీనికంటూ ఆల్టర్నేటివ్ మీద నేను చూడదు, డైరెక్ట్గా సబ్స్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. The product of two numbers is 192. The sum of these two numbers is 28. What is the smaller of these numbers అన్నాడు. x into y వాల్యూ, ఫస్ట్ నెంబర్ x, రెండవ నెంబర్ y అనుకుంటే వాటి యొక్క లబ్ధము 192, వాటి యొక్క మొత్తము 28 అంటున్నాడు. ఆ నెంబర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆ నెంబర్స్ ఏంటి అన్నాడు. అందులో మనకు స్మాలెస్ట్ నెంబర్ అడుగుతున్నాడు. స్మాలెస్ట్ నెంబర్ అంటే 28 కంటే తక్కువగా ఉండాలి. మరి స్మాలెస్ట్ నెంబర్ అంటే ఆ నెంబర్స్ ఏమై ఉంటాయి? 14 టేబుల్లో 192 రాదు అసలు. ఓకే, 14 టేబుల్ ఏముంటాయంటే 792 ఉంటుంది. 7తో ఇది కొట్టుడు పోతుందా అంటే 7తో కొట్టుడు పోదు. ఓకే, 7తో ఇది కొట్టుడు పోదు అంటే ఈ ఆప్షన్ రాంగ్ అని చెప్పొచ్చు. చూసుకుంటే 7 2s are 14, రిమైనింగ్ 52, 7 2లో పోదు. ఈ 18 టేబుల్లో కూడా పోదు. ఎందుకు 18 టేబుల్లో పోదంటే ఈ 18కి ప్రొడక్ట్స్ ఫ్యాక్టర్స్ ఏముంటాయంటే 2 into 9 ఉంటుంది. అంటే ఇది 2తో పోతుంది కానీ 9తో పోదు. 9 2s are 18 కదా, 9 2 18, 9తో ఇది కొట్టుడు పోతుంది అంటే 9తో ఇది కొట్టుడు పోదు కాబట్టి 18 14 అయ్యే ఛాన్స్ లేదు. మరి ఇక్కడ చూసుకుంటే 12 into 16, 12, 16 అంటున్నాడు. ఏదో ఒక నెంబర్ తీసుకోమన్నాడు కాబట్టి నేనేం తీసుకుంటున్నానంటే మొట్టమొదట 12తో తీసుకుంటున్నాను. 12తో కంపల్సరీ పోతుంది. 12 1s are 12, 12 1s are 12, 12 6s are 72. 12 into 16 చేస్తే వచ్చే వాల్యూ ఏంటి అంటే 192. ఇక్కడ జస్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ చూసుకున్నా. 12ని పక్కకు తీస్తున్నా, 12తో పోతుందంటే 12తో పోతుంది. 12ని పక్కకు తీస్తే ఇంకో నెంబర్ ఏమొచ్చిందంటే 16 వచ్చింది. 12 + 16 చేస్తే వచ్చే వాల్యూ ఏంటి అంటే 28. సెట్ అయిపోయింది కదా. మరి ఇందులో చిన్న నెంబర్ ఏంటి అంటే వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్ అంటే 12 అని చెప్పొచ్చు. దాన్ని బట్టి మనం ఈజీగా ఏం చెప్పొచ్చు అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు? ఆప్షన్ 1 ఈజ్ అ రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. x + y హోల్ స్క్వేర్, x - y హోల్ స్క్వేర్ అని ఫార్ములాస్ అప్లై చేయాల్సిన అవసరం ఎక్కడికి లేదు. సింపుల్గా 192కి ఫ్యాక్టర్స్ కట్టు. ఆ ఫ్యాక్టర్స్ ఏ విధంగా కడతామంటే ఇచ్చిన ఆప్షన్లోనే ఏ నెంబరు 192ని సాల్వ్ చేస్తుంది అనుకుంటే ఇది 6వ ఎక్కంలో పోతుంది, 12వ ఎక్కంలో కూడా పోతుంది. 12వ ఎక్కంలో పోతుంది. 12ని సపరేట్ చేస్తే రిమైనింగ్ 16 నాకు 2 నెంబర్స్ వచ్చాయి. 12 + 16 ఆ 2 నెంబర్స్ యొక్క మొత్తం ఎంత కావాలి అంటే 28 వచ్చేలాగా నువ్వు రాయాల్సిందే. అందులో స్మాలెస్ట్ నెంబర్ అంటే 12 అని చెప్పొచ్చు. ఆప్షన్ 1 ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ప్లేస్ వాల్యూ ఆఫ్ ద అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ ద 7 నెంబర్ అన్నాడు. ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అన్నాడు. ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అంటే ఇక్కడ ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? ఇది 1, ఇది 2, అంటే ఇది 1ల స్థానము, ఇది 10ల స్థానము, ఇది 100ల స్థానము, ఇది 1000ల స్థానము. అంటే 1000ల స్థానము అంటే ద స్థానం యొక్క విలువ, 7 యొక్క స్థాన విలువ ఎంత అంటే 7000. ఓకే, ముఖ విలువ ఎంత అంటే 7. దీని యొక్క ముఖ విలువ, దీని యొక్క ముఖ విలువ ఎంత అంటే 7. దాని యొక్క స్థాన విలువ ఎంత అంటే 7000. ఓకే, దాని స్థాన విలువ 1000 స్థానంలో ఉంది. దాని స్థాన విలువ ఎన్నో ప్లేస్లో ఉంది అంటే 1000 స్థానంలో ఉంది. దాని యొక్క ముఖ విలువ ఎంత అంటే 7వ స్థానంలో ఉన్న యొక్క నెంబర్ యొక్క ముఖ విలువ ఎంత అంటే 7. 7000 నుంచి వెళ్ళి 7 పోతే వచ్చే వాల్యూ ఎంత అంటే 6993. ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు అంటే ఆప్షన్ 2 ఈజ్ అ రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, 1760 మీటర్ పొడవు గల రోడ్డుకి ఇరువైపులా పక్కనే గల ప్రతి 2 చెట్ల మధ్య దూరము 20 మీటర్లు ఉండే విధంగా నాటగల గరిష్ట చెట్ల సంఖ్య ఎంత అన్నాడు. ఇలా రోడ్డు ఉందనుకుందాం. ఓకే, ఇలా రోడ్డు ఉందనుకుంటే ఈ రోడ్డుకి ఇరువైపులా చెట్లని నాటాలనుకుంటున్నాడు. ఓకే, ఈ రోడ్డు ఎన్ని మీటర్లు ఉంది అంటే 1760 మీటర్లు ఉంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 20 మీటర్లకి ఎన్ని చెట్లు వస్తాయి అంటే 2 చెట్లు వస్తాయి. ఓకే, 40 మీటర్లకి ఎన్ని చెట్లు వస్తాయంటే 3 చెట్లు వస్తాయి. ఇదొక 20 మీటర్లు, ఇదొక 20 మీటర్లు, మరొక 20 మీటర్లు తీసుకున్నట్టయితే మరొక చెట్టు వస్తుంది. అంటే 4 చెట్లకి ఎన్ని మీటర్లు అంటే 60 మీటర్లు. అంటే ఎన్ని మీటర్లు ఉంటాయి ఈ 1716లో? ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక చెట్టు, ఇక్కడ ఒక చెట్టు, ఇక్కడ ఒక చెట్టు, రోడ్డుకి ఇరువైపులా అన్నాడు కాబట్టి రోడ్డుకి ఆ వైపు, ఇప్పుడు రోడ్డు ఇలా ఉందంటే ఈ వైపు చెట్లు నాటితే మరొక వైపు కూడా చెట్లు నాటాల్సిందే కదా. ఆ విధంగా చూసుకున్నట్టయితే ఒక్క వైపు ఎన్ని చెట్లు ఉంటాయో దాన్ని డబల్ చేస్తే
దాన్ని డబల్ చేస్తే మరొక సైడ్ కూడా అన్ని చెట్లు ఉన్నట్టే. ఓకే, ఒక్కవైపు ఎన్ని చెట్లు ఉంటాయో చూసుకుంటే 1760 ఉన్నది. ఎన్ని మీటర్లు ఉంది ఆ రోడ్డు? ఇలా రోడ్డు వెళ్తూనే ఉంది, 1760 మీటర్స్ అన్నాడు. ఈ 1760 మీటర్లలో ఎన్ని 20 మీటర్స్ ఉంటాయి, ఎన్ని 20 మీటర్స్ ఉంటాయి అనేది పాయింట్ ఇక్కడ. ఓకే, అండ్ ప్రతిసారి ఒకటి ఎక్స్ట్రా కలపాలి. ఎందుకు ఒకటి ఎక్స్ట్రా కలపాలి అంటే 20 మీటర్లకి అనుకుంటే 2 చెట్లు వస్తాయి. ఒక్క 20 మీటర్లకే ఎన్ని చెట్లు నాటాలి అంటే స్టార్టింగ్ చెట్టు, ఎండింగ్ చెట్టు అని చెప్పొచ్చు. అలా 40 మీటర్లకైతే ఎన్ని చెట్లు వస్తాయి? 40 మీటర్లకైతే 2. సార్ 40 మీటర్లు ఉంది అనుకుందాం. సార్ 40 మీటర్లు ఉంది, 20 మీటర్లకు ఒక చెట్టు నాటాలి. 40 మీటర్లే ఉంది, 20 మీటర్లకు చెట్టు నాటాలి. ఎన్ని చెట్లు నాటుతావు? 2 చెట్లైనా? సార్ 40/20 సార్. సార్ 20 ఎన్నిసార్లు ఉందంటే 2 సార్లు ఉంది సార్, 2 చెట్లు సార్. అలా కుదరదు కదా. 40 మీటర్లు అంటే ఏ విధంగా వస్తుంది? స్టార్టింగ్ చెట్టు ఒకటి వస్తుంది, ఒక 20 మీటర్లు అయిపోతుంది. మళ్ళీ ఒక ఎండింగ్ చెట్టు వస్తుంది 20 మీటర్. 40 మీటర్ల దూరంలో ఎన్ని చెట్లు వస్తున్నాయంటే 3 చెట్లు వస్తున్నాయి. మరి దీన్ని ఏ విధంగా తీయాలి అంటే మొత్తము దూరము బై ప్రతి చెట్టు మధ్యలో దూరము +1 తీసుకోవాలి. మొత్తము దూరం బై ప్రతి చెట్టు మధ్యలో దూరము, సో +1 తీసుకుంటే మనకి ఎన్ని చెట్లు అవసరం పడుతుందో తెలుస్తుంది. ఏ విధంగా చేస్తున్నాం? టోటల్ డిస్టెన్స్ అంటున్నాను. టోటల్ డిస్టెన్స్, దాన్ని మొత్తము దూరం అని తీసుకోవచ్చు. సో ఈచ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 ట్రీస్, దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటే 2 చెట్ల మధ్య దూరం అని తీసుకోవచ్చు. లేకపోతే డిస్టెన్స్ బిట్వీన్ 2 ట్రీస్ ఆర్ 2 పోల్స్ +1 తీసుకుంటే హౌ మెనీ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఆర్ రిక్వైర్డ్ అనే విషయం మీద మనకు క్లారిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను 40 మీటర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఫార్ములాని క్లియర్గా గుర్తుపెట్టుకో అవసరం లేదు, మెథడ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని సింప్లిఫై చేసినట్టయితే 0 0 క్యాన్సల్, 2 1 జా, 2 8 జా 16, 2 8 జా 16 అంటే 88 + 1 అంటే 89 చెట్లు అవుతాయి. 89 చెట్లు. రోడ్డుకి ఒకవైపు 89 చెట్లు అయితే మరొక వైపు కూడా 89 చెట్లు అవుతాయి. ఓకే, కాబట్టి ఇరువైపులా అన్నాడు కాబట్టి ఏమన్నాడు? పక్క పక్కనే ఇరువైపులా అన్నాడు కాబట్టి × 2 చేయాలి. అంటే ఎన్ని చెట్లు అవుతాయంటే ఓవరాల్గా 178 చెట్లు అవుతాయి. ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు? ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఈజ్ అ రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, A and B together have a 158 rupees. C has 101 less than A and B together have, and B has 23 rupees more than C, then amount of A is అన్నాడు. A + B ఇద్దరి మధ్యలో ఎంత వాల్యూ ఉంది అంటే 158 రూపాయలు ఉంది. మరి C దగ్గర ఎంత ఉంది అంటే A + Bల మధ్య ఎంత అయితే ఉందో, A + Bల ఇద్దరి మధ్య ఇద్దరితో కలిపి ఎంత ఉందో వారితో కంపేర్ చేస్తే ఎంత తక్కువగా ఉంది అంటే 101 రూపాయలు తక్కువగా ఉంది. 101 రూపాయలు తక్కువ ఉంది అంటే ఎన్ని రూపాయలు ఉన్నట్టు? 57 రూపాయలు ఉన్నట్టు. 57 + 101 అంటే ఇది ఎంత అవుతుంది? 158. 158తో పోలిస్తే C ఒక్కటి దగ్గర ఎంత ఉంది అంటే 101 తక్కువ ఉంది అంటే C వాల్యూ ఎంత అవుతుంది? 57. B వద్ద ఏం చెప్పాడు? B వద్ద C వద్ద గల సొమ్ము కంటే 23 ఎక్కువ కలదు. B వాల్యూ తెలిసింది. 53కి ఎంత కలపమన్నాడు? 23 కలపమన్నాడు. 50 C వద్ద ఉన్నదానికంటే B వద్ద ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉందంటే 23 ఎక్కువ ఉంది. అంటే దాని వాల్యూ ఎంత అవుతుందంటే 80 అవుతుంది. B విలువ 80 అయితే A విలువ ఎంత అవుతుంది? A విలువ ఎంత అవుతుంది అంటే 78 అవుతుంది. 78 + 80 అంటే 158. కాబట్టి ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు? ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈజ్ అ రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. In a class 50 students, 25 students can speak English and 40 students in Hindi. ఓకే, ఒక క్లాసులో ఏంటంటే మొత్తం ఎంతమంది ఉన్నారు అంటే 50 మంది ఉన్నారు. ఇద్దరికి వెన్ డయాగ్రామ్ తీసుకున్నట్టయితే ఇంగ్లీష్ను మాత్రమే మాట్లాడే వాళ్ళు 25 మంది, అలాగే హిందీని మాట్లాడేవారు ఎంతమంది అంటే 40 మంది. మరి 40 + 25 అంటే మొత్తం ఎంతమంది అవుతున్నారు? 65 మంది అవుతున్నారు. మరి ఉన్నదే 50 కదా. 50 అంటే 65 మంది ఎందుకు వచ్చారు అంటే కొందరు కాంబినేషన్ ఆఫ్ స్టూడెంట్ ఉంటారు. 40 + 25 అంటే 65. 65 50 కంటే ఎంత పెద్దది అంటే 15 పెద్దది. అంటే 15 ఇక్కడ రాస్తాను. సో ఈ 15 మంది 2 లాంగ్వేజెస్ని మాట్లాడగలిగేవారు. ఈ 2 లాంగ్వేజెస్ మాట్లాడగలరు. సో 25లో 15 పోతాయి. 15 ఎక్కడి నుంచి వచ్చింది? 25 + 40 అంటే 65 అవుతుంది. ఈ 65 అనేది 50 కంటే ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే 15 ఎక్కువ. ఆ 15 అనేది ఏ కేటగిరీ అంటే 2 లాంగ్వేజ్లు మాట్లాడే వారి గురించి సంబంధించినది. ఈ 25 అనేది ఇంగ్లీష్ మొత్తానికి సర్కిల్కి సంబంధించినది. ఇందులో 15 అనేది
సబ్జెక్ట్కి సంబంధించినది. ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడే వాళ్ళు 10 మంది, ఇంగ్లీష్తో పాటు హిందీ మాట్లాడే వాళ్ళు 15 మంది. ఎంతమంది ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అంటే మొత్తం 25. అదేవిధంగా హిందీలో 15 పోతే హిందీ మాత్రమే మాట్లాడే వాళ్ళు ఎంతమంది అంటే 25. 25 + 15 40, 40 + 10 50. మొత్తంగా 50 మంది స్టూడెంట్స్ని అడ్జస్ట్ చేయడం జరిగింది. క్వశ్చన్ దేని గురించి అడిగాడు అంటే రెండు భాషలను మాట్లాడగలిగే వారెందరూ అన్నాడు. రెండు భాషలను మాట్లాడగలిగే వారు ఎంతమంది అంటే 15 మంది. ఇక్కడ తెలిసిపోయింది కదా డైరెక్ట్గా 65 - 50 = 15. ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు అంటే ఆప్షన్ 2. రెండు భాషలని మాట్లాడేవారు ఎంతమంది అంటే ఈ 15 అని చెప్పొచ్చు. ఆప్షన్ 2 ఈజ్ అ రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఒక విద్యార్థిని ఒక సంఖ్యను 53తో గుణించమని అడిగారు. కానీ ఆ విద్యార్థి పొరపాటున ఆ సంఖ్యని 35తో గుణించగా, ఒక విద్యార్థి ఏం చేసింది, ఒక సంఖ్యని 53 చేత గుణించమన్నాం. కానీ అతను ఏం చేశాడు, ఆ విద్యార్థి ఏం చేసింది అంటే ఎక్స్తో, ఒక నెంబర్ ఎక్స్ అనుకున్నాను, దాన్ని 53తో గుణించండి అంటే 35తో గుణించింది. ఓకే, ఎక్స్ని 53తో గుణించమంటే ఎక్స్ని 35తో గుణించింది. దానివల్ల రావాల్సిన సమాధానం కంటే ఎంత తక్కువ వచ్చింది అంటే 1206 అనేది తక్కువ వచ్చింది. 1206 అని తక్కువ వచ్చింది. ఈ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఒక రిజల్ట్ వచ్చేది. ఇదే నెంబర్తో 35తో మల్టిప్లై చేసి ఒక రిజల్ట్ వచ్చింది. ఈ రిజల్ట్ అనేది ఈ రిజల్ట్ కంటే ఎంత తక్కువ అంటే 1206 తక్కువ. 1206 తక్కువ. కాబట్టి ఆ ఎక్స్ వాల్యూ ఏంటి అంటే 53 to 35 డిఫరెన్స్ ఎంత అంటే 18x. 1206ని మనం సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చినట్టే. ఓకే, 6 3s 6 3s 6 2s 6 1s ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ 3 టేబుల్లోకి తీసేయచ్చు. 3 టేబుల్ ఏం తీసేయచ్చు, 3 7s 21, 3 6s 18, 3 7s 21. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది అంటే 67 వచ్చింది. వాట్ ఈస్ దట్ నెంబర్? అయినా ఆ సంఖ్య ఏది అన్నారు. ఏ నెంబర్కి 53తో మల్టిప్లై చేయాల్సింది పోయి 30తో మల్టిప్లై చేస్తే 1206 తక్కువ వచ్చింది. ఆ నెంబర్ ఏంటి అంటే 67. ఆప్షన్ 1 ఈజ్ అ రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. ఈ విధంగా చూసుకుంటే ఈజీ క్వశ్చన్. కంపల్సరీ మనం ఈక్వేషన్ బేస్డ్ వెళ్ళడం బెటర్. అర్థం చేసుకుంటే చాలా ఈజీ. ఈ ఫ్రేమింగ్ కానీ నువ్వు గుర్తుపెట్టుకున్నట్టయితే చేయగలిగితే ఇట్ ఈస్ అ ఫ్యూ సెకండ్స్, ఇట్ ఈస్ జస్ట్ 30 secondsలో మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. Given that 3.718 is equal to 1/0.268, then 1/0.000378 అన్నాడు. ఇచ్చిన క్వశ్చన్ వాల్యూ ఏంటి అంటే ఈ వాల్యూ ఇచ్చాడు. దీన్ని నేను ఇంటర్చేంజ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే ఇంటర్చేంజ్ చేస్తాను. 0.2689 ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే 3.718 అని రాయొచ్చు కదా. ఇది ఇక్కడ అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఇరువైపులా ఏ మాత్రం చేయగలనో దాన్ని చేద్దాం. ఓకే, నేను డెసిమల్ని పెంచాలనుకున్నాను. ఎన్ని డెసిమల్ పెంచాలనుకున్నాను? సో 4 డెసిమల్స్ పెంచాలి. డెసిమల్ ఎక్కడుంది అంటే 3 పాయింట్లో ఉంది. ఈ 3 దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి డెసిమల్. అంటే 3000. ఎన్ని డెసిమల్స్ పెంచాలి అంటే నేను 4 డెసిమల్స్ పెంచాలి. మరి 4 డెసిమల్ పెంచడం కోసం నేను ఏం చేయాలి? 4 డెసిమల్స్ పెంచడం కోసం ఏం చేయాలి దాన్ని నేను ఆలోచిస్తాను. దాని గురించి నేను ఆలోచించినట్టయితే ఏం చేయొచ్చు, ఇక్కడ ఏం సాధించవచ్చు అంటే లుక్ ఎట్ ద వాల్యూ. ఇక్కడ 1/1 ఇక్కడ 10 అని రాసి 3718 అని రాయొచ్చా? 1000 అని రాసి 3718 అని రాయొచ్చా? 1000 అని రాసి 378. ఇక్కడ ఏం జరుగుతుంది? 3 సున్నాలు తీసి పైకి వెళ్ళాయి. 3 సున్నాలు తీసి పైకి వెళ్ళాయి. మరి ఒకవేళ ఈ 3 సున్నాలు కిందికి వస్తే ఏం జరుగుతుంది అంటే ఓకే, 3 సున్నాలు ఇక్కడ నుంచి తీసేసాను అంటే 3 సున్నాలు ఇక్కడ నుంచి తీసేసాను అంటే ఇక్కడ ఒక డెసిమల్ వస్తుంది. ఇక్కడ 3 డెసిమల్స్ వస్తాయి. 1/3.718 రావడం జరుగుతుంది. 1/3.718 రావడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఇంటర్చేంజ్ చేశాను. దానికి సంబంధించి మనం డెసిమల్స్ని పెంచే క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇక్కడ డెసిమల్ పెరిగితే ఇక్కడ ఒక 0.1 పెరిగితే ఇక్కడ ఒక 0.37 అవుతుంది. ఇక్కడ డెసిమల్ క్యాన్సిల్. ఇక్కడ ఒక డెసిమల్ క్యాన్సిల్ అయితే మిగతా 3 డెసిమల్స్ ఉంటాయి. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ 0.37
0.01 రాస్తున్నాను. ఒకటి ఉందే 2 డెసిమల్ తీసుకొచ్చాను. ఇక్కడ 2 డెసిమల్ తీసుకొస్తే ఇక్కడ 2 డెసిమల్ పెంచాలి. దీని విలువ ఎంత అవుతుందంటే 0.03718. అదే కదా. అంటే ఇక్కడ 4 డెసిమల్స్ పెంచాలి. 4 డెసిమల్స్ పెంచాలంటే పైన కూడా నేను ఏం చేయాలి, 4 డెసిమల్స్ రాయాల్సిందే. ఓకే, ఎన్ని డెసిమల్స్ రాయాలి? 4 డెసిమల్స్ రాయాలి. 0.0001. ఓకే, 4 డెసిమల్స్. ఇక్కడ ఒకటి మాత్రమే ఉంది, దాన్ని ఏం రాశానంటే 0.0001 అని రాశాను. ఇక్కడే రాస్తున్నాను 0.00033718. ఇక్కడ 3 ముందరగా ఉన్నది, 3 తర్వాత ఉన్న డెసిమల్ని 3కి ముందర 3 సున్నాలు పెట్టుకొని మరి డెసిమల్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని డెసిమల్ తిరిగింది అంటే 4 డెసిమల్ తిరిగింది. ఈ క్వశ్చన్ని ఇదే విధంగా 0.2689గా రాద్దాం. మరి ఇక్కడ డెసిమల్స్ అవసరం లేదు నాకు, ఇక్కడ డెసిమల్స్ అవసరం లేదు. డెసిమల్స్ అవసరం లేదంటే ఏం చెయ్యాలి? ఇక్కడ 4 డెసిమల్, ఇక్కడ 4 డెసిమల్ నేను క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఓకే, ఇక్కడ ఏం క్యాన్సిల్ చేస్తున్నాను? ఇక్కడ 4 డెసిమల్ని, ఇక్కడ 4 డెసిమల్ని క్యాన్సిల్ చేస్తున్నాను. దీన్ని బట్టి క్లియర్గా నేను ఏం రాయొచ్చు అంటే 2689 ఇరువైపులా క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇప్పుడు 0.2689 కాస్త 2689 అవుతుంది. ఇక్కడ 1 అవుతుంది. ఇక్కడ ఈ డెసిమల్స్ క్యాన్సిల్ అవుతాయి. 0001 ఏం రాయొచ్చు? 1 అని రాయొచ్చు. 1 అని రాయొచ్చు. 1/0.0003768 అని రాయొచ్చు. సో 0.001లో ఈ డెసిమల్ తీసేస్తే 0001 అవుతుంది. 4 zeros 1 ఉన్నాడు. 4 zeros 1 తర్వాత 1కు ముందు ఎన్ని సున్నాలు పెట్టినా అది 1 అవుతుంది. 1 తర్వాత సున్నాలు పెడితేనే దానికి వాల్యూ, 1కు ముందర సున్నాలు పెడితే దానికి వాల్యూ లేదు. ఈ సున్నాలన్నీ క్యాన్సిల్ అయిపోయి ఒకటి మాత్రమే మిగులుతుంది. ఇక్కడ 4 డెసిమల్స్ వచ్చాయి, ఇక్కడ డెసిమల్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయి. ఇక్కడ డెసిమల్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినట్టయితే ఆన్సర్ ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. లెట్స్ స్టార్ట్ ద నెక్స్ట్ వన్. 3/5, 7/9, 5/7, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ ట్రూ అన్నాడు. ఇచ్చిన వాల్యూస్లో ఏది ట్రూ అన్నాడు. ఇక్కడ ఒక పాయింట్ నేర్చుకోవాలి మనకి. ఓకే, అసెండింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు, అసెండింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు, ఓకే, ఫ్రాక్షన్స్ అన్ని డిసెండింగ్ ఆర్డర్ కాదు, అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమంలో ఉన్నప్పుడు, ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద వరకు, 3/5 ఇచ్చాడు, 7/9 ఇచ్చాడు, 5/7 ఇచ్చాడు. ఓకే, 3 to 5 డిఫరెన్స్ ఎంత అంటే 2, 7/9కి డిఫరెన్స్ ఎంత అంటే 2, 5/7కి డిఫరెన్స్ ఎంత అంటే 2. అంతే కదా, 2 డిఫరెన్స్ ఉంది. ఏముంది? 2 డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ 2 పాయింట్స్ మనం గమనించాలి. అసెండింగ్ ఆర్డర్లో ఉండి డిఫరెన్స్ సమానంగా ఉంటే, ఇఫ్ డిఫరెన్స్ ఈజ్ సేమ్, దేనికి డిఫరెన్సు? పైన వాల్యూకి కింద వాల్యూకి డిఫరెన్సు. 3కి 5కి డిఫరెన్సు, 7కి 9కి డిఫరెన్సు, 5కి 7కి డిఫరెన్స్. నథింగ్ బట్ న్యూమరేటర్ డినామినేటర్కి డిఫరెన్సు, 11కి హారానికి డిఫరెన్సు. సమానంగా ఉంటే, 11కి హారానికి సమానంగా ఉంటే చూడండి 2, 2, 2 ఇవి ఈక్వల్ కదా. అంటే ఆరోహణ క్రమంలో ఉండి డిఫరెన్స్ సేమ్గా ఉంటే అప్పుడు డినామినేటర్స్ నువ్వు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. హారాల గురించి మర్చిపోయి లవాలను మాత్రమే ఫోకస్ చేయి. 3 తర్వాత వచ్చేది ఏంటి అంటే 3 తర్వాత వచ్చేది 5, 3 తర్వాత వచ్చేది 5, 5 తర్వాత వచ్చేది అంటే 7, 3 తర్వాత వచ్చేది 5, 5 తర్వాత వచ్చేది 7, 3/5, 5/7, 7/9. 5 కింద ఏముంది? 7 ఉంది. 7 కింద ఏముంది? 9 ఉంది. 3 కింద ఏముంది? 5 ఉంది. 3/5 తర్వాత 5/7 తర్వాత 7/9 వస్తుంది. 3/5 కంటే పెద్దది ఏంటి అంటే 5/7. 5/7 కంటే పెద్దది ఏంటి అంటే 7/9. 3 కంటే 5 పెద్దది, 5 కంటే 7 పెద్దది. ఈ విధంగా చూసుకున్నట్టయితే 3/5 అనేది Pకి సంబంధించింది, 5/7 అనేది Rకు సంబంధించింది, 7/9 అనేది Qకి సంబంధించింది. P less than R less than Q అనొచ్చు. P less than R less than Q అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు? ఆప్షన్ 3 ఇస్ ఆ రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. క్వశ్చన్ చూడగానే చెప్పొచ్చు 3కి 5కి 2, 7/9కి 2, 5కి 7కి 2 సేమ్ డిఫరెన్స్ ఉంది. సేమ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు చిన్న నెంబరే, పెద్ద నెంబరే లవంతో పోలిస్తే 3,
5 7 3 తర్వాత 5 రావాలి, 5 తర్వాత 7 రావాలి, P తర్వాత R రావాలి, R తర్వాత Q రావాలి. అలా వచ్చే ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 3 డైరెక్ట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. ఇలా క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. పాయింట్స్ ఎప్పుడైతే గుర్తుంటాయో ఆరోహణ క్రమంలో ఉండి డిఫరెన్స్ కూడా సమానంగా ఉంటే ఇది డైరెక్ట్గా చేయొచ్చు. ఎలాంటి క్యాలిక్యులేషన్స్ మనకు అవసరం లేదు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద నెక్స్ట్ వన్. The number 1.232323 when written as a fraction lowest terms అన్నాడు. 1.23ని ఏం రాయొచ్చు అంటే 1.23 బార్ అని రాయొచ్చు. ఏదైతే రిపీటెడ్ 232323 రిపీట్ అవుతుంది కదా, ఈ రిపీట్ అయ్యేదాన్ని ఈ విధంగా రాయొచ్చు. మరి దీన్ని సింప్లిఫై చేద్దాం. 1.23ని ఏ విధంగా సింప్లిఫై చేయొచ్చు అంటే 1 ప్లస్ 0.23 బార్ అని రాయొచ్చు. 1 ప్లస్ 0.23 రాయొచ్చు. 1కి 1కి రాసి బార్ ఉన్న నెంబర్స్కి 9ని ఇండికేట్ చేయాలి. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే XY బార్ అని ఉంటే దాన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే XY/99 అని రాయాలి. అంటే ఎన్ని నెంబర్స్కి బార్ ఉంటే 0.xy ఉందనుకోండి, 0.xy ఉంటే సో XYకి 99 రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 0.xyz అని బార్ అని ఉంది, సో XYZ బార్ ఉంది. డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. 3 డిజిట్స్కి ఏం రాస్తావు అంటే XYZ/999 అని క్లియర్గా రాయొచ్చు. ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని 9s రాయొచ్చు. ఇక్కడ చూసుకుంటే 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 9s రాస్తే 99 1 జా ఎల్సిఎం కట్టినట్టయితే 99 వస్తుంది. 99 1 జా 99, 99 ప్లస్ 23 అంటే 122 అవుతుంది. ఓకే, ఇది 100 అనుకుందాం. ఒక సెకండ్, 100 × 100 100 100 ప్లస్ 23 123 అవ్వాలి. 99 కాబట్టి ఒకటి తగ్గిస్తే 122 అవుతుంది. ఇది న్యూమరేటర్ అయితే ఇది డినామినేటర్ అవుతుంది. ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? సూక్ష్మ భిన్న రూపంలో రాసిన లవము మరియు హారముల మధ్య భేదము ఎంత అన్నాడు. లవము మరియు హారముల మధ్య భేదం, హారం ఏమో 99, లవం ఏమో 122. వీటి మధ్యలో భేదం ఎంత అంటే 23 అని చెప్పొచ్చు. 122కి 99కి డిఫరెన్స్ ఎంత? 23. ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు? ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఇచ్చిన క్వశ్చన్ ఇది, దీన్ని ఫ్రాక్షన్లోకి మార్చి భిన్నాలలోకి మార్చి లవానికి హారానికి గల భేదం చూపెడితే మనకు ఆన్సర్ వచ్చేసినట్టే. ద ఫైనల్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ 0.3467 0.1333 అన్నాడు. 0.3467 ఏం రాయొచ్చు అంటే 34 తర్వాత 67 అని రాయొచ్చు కదా. 67 కంటిన్యూస్గా ఉంది. ఈ విధంగా చూసుకున్నట్టయితే 0.133333 అని రాయొచ్చు. ఇది కంటిన్యూస్లోనే ఉంది, ఇది కంటిన్యూస్లోనే ఉంది. దీన్ని తీసుకున్నట్టయితే 7 + 3 10 అవుతుంది. 6 + 3 9, 9 + 1 10 అవుతుంది. ఇక్కడ ఒక 1 వస్తుంది కదా, ఇక్కడ ఒక 1 వస్తుంది. 7 + 3 10 అవుతుంది, 10 + 1 1 అవుతుంది. అండ్ 6 + 3 9 అవుతుంది, 9 + 1 అంటే 10 అవుతుంది. ఓకే, ఇదే విధంగా చూస్తే మళ్ళీ 1 వస్తుంది. 4 + 3 7, 7 + 1 అంటే 8 అవుతుంది. 3 + 1 4 అవుతుంది. వచ్చిన వాల్యూ ఏంటంటే 0.480100. ఓకే, ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక మరొక 63 తీసుకుందాం. దాన్ని బట్టి రిజల్ట్ ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఇక్కడ ఒక 67, ఇక్కడ ఒక 33 తీసుకున్నట్టయితే 7 + 3 అంటే 0 అవుతుంది. 6 + 3 అంటే 10, ఇది ఒక 0 వస్తుంది. ఇక్కడ ఒక 1 వస్తుంది, ఇక్కడ ఒక 1 వస్తుంది. సో ఇక్కడ ఒక 0 వస్తుంది. ఈ విధంగా క్లియర్గా చూసినట్టయితే 0.480101 రిపీట్ అయింది. ఓకే, ఇక్కడ రిపీట్ అయింది ఏంటి అంటే 67. ఇక్కడ రిపీట్ అయింది ఏంటి అంటే 67 రిపీట్ అయింది. ఇక్కడ 33 రిపీట్ అయింది. 4 టర్మ్స్ ఉంటే 4 డెసిమల్స్ ఉంటే లాస్ట్ 2 డెసిమల్స్కే, లాస్ట్ 2 నెంబర్స్కే మనము బార్ ఇవ్వడం జరిగింది. ఓకే, లాస్ట్ 2 టర్మ్స్కే బార్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లాస్ట్ 2 టర్మ్స్కే బార్ ఇవ్వడం జరిగింది. 4 టర్మ్స్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఏమి రిపీట్ అవుతుంది అంటే 0.48. ఫస్ట్ 2 టర్మ్స్ రిపీట్ అవ్వట్లేదు. 0101 రిపీట్ అవుతుంది. లాస్ట్ 2 టర్మ్స్ 00 వస్తుంది. డెసిమల్ తర్వాత 00కి వాల్యూ లేదు, 00కి వాల్యూ లేదు కాబట్టి ఇంకొక 67 33 తీసుకుంటే 0101 వస్తుంది. దీన్ని బట్టి ఏం రాయొచ్చు అంటే 0.4801 బార్ అని రాయొచ్చు. ఓకే, ఎందుకంటే ఈ 0101 మళ్ళీ ఇక్కడ 01 వస్తుంది, మళ్ళీ 01 వస్తుంది, మళ్ళీ 01 వస్తుంది. ఆ విధంగా రిపీట్ అని చూసుకుంటే 0.4801 రాయొచ్చు. 0.4801 అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు? ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఈజ్ అ రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. ఇక్కడ నువ్వు డైరెక్ట్గా యాడ్ చేసుకున్నా సరే 67 + 33 అంటే ఏమవుతుందంటే 00 100 రావడం జరుగుతుంది. బట్ 100 తీసుకోకూడదు, 1 తీసుకోవాలి. ఎందుకంటే ఆ 67 మరలా రాసినట్టయితే ఈ విధంగా చేయబడుతుంది కాబట్టి
ఇది ప్లస్ అన్నాడు కాబట్టి ప్లస్ చేస్తున్నాం, మైనస్ అంటే మైనస్ చేస్తాం. ఈ జీరోల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డెసిమల్ తర్వాత సున్నాలకి వాల్యూ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 0.20000 అన్నాం అనుకోండి, దీని వాల్యూ ఏంటి 0.2a, దీని వాల్యూ ఏంటి 0.2a. డెసిమల్ తర్వాత ఎన్ని సున్నాలు రాసినా వాటికి ఎక్స్టెన్షన్ కానీ దానికి వాల్యూ కానీ లేదు కాబట్టి ఈ సున్నాల్ని మనం మర్చిపోతే 0.4801010101 అవుతుంది కాబట్టి 0.4801 బార్ అని చెప్పొచ్చు. ఆప్షన్ 3 ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రొడక్ట్ ఆఫ్ 2 కోప్రైమ్ నెంబర్స్ ఈజ్ 117. కోప్రైమ్ ఏంటి? కోప్రైమ్ అంటే ఏంటి? ఓకే, సో 2 సహప్రధాన సంఖ్యల లబ్ధము. సహప్రధాన సంఖ్యలు అన్నాడు. సహప్రధాన సంఖ్యలు అంటే ప్రధాన సంఖ్యలకి ఎప్పుడు సహప్రధాన సంఖ్యలకి కారణాలకు ఉండవు. ఓకే, 5 into 7 ఇట్ ఈస్ అ 35 కోప్రైమ్ నెంబర్స్ అనొచ్చు. ఓకే, 13 into 9 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 117. 13 9 117. ఓకే, 13కి 9కి ఏదైనా కామన్ ఫ్యాక్టర్ ఉందా? లేదు. సో క్లియర్గా చెప్పాలంటే 6 into 11 అంటాను, లేకపోతే 6 into 11 అనొచ్చు, 6 into 13 అనొచ్చు, 6 into 11 అనుకుందాం. 6 into 11 అంటే 6 into 11 వాల్యూ ఏమవుతుంది 66. ఇవి కోప్రైమ్ నెంబర్స్. కోప్రైమ్ నెంబర్స్ అంటే ఏవైనా 2 నెంబర్స్ను నువ్వు తీసుకున్నప్పుడు వాటి యొక్క కామన్ ఫ్యాక్టర్ లేని నెంబర్స్నే మనం కోప్రైమ్ నెంబర్స్ కానీ సహప్రధాన సంఖ్యలు కానీ అంటారు. 6 into 11 సహప్రధాన సంఖ్యలు, ఎందుకంటే 6కు ఎన్ని కారణాంకాలు ఉంటాయి? 2 into 3 అనే 2 కారణాంకాలు ఉంటాయి. మరి 11కు ఆ 2 into 3 అనే కారణాంకాలు అవుతాయంటే అవ్వవు. దీనికయ్యే కారణాంకాలు దీనికయ్యే కారణాంకాలు దీనికి అవ్వకపోతే వాటిని కోప్రైమ్ నెంబర్స్ కానీ సహప్రధాన సంఖ్యలు అంటారు. సహప్రధాన సంఖ్యలు అంటే ప్రధాన సంఖ్యలే అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే సార్, 5 7 ప్రధాన సంఖ్యలే కదంటే మరి 39లో 9 ప్రధాన సంఖ్య కాదు, 6 11లో 6 ప్రధాన సంఖ్య కాదు. అయినా కానీ వీటిని ఏమనొచ్చు అంటే సహప్రధాన సంఖ్యలు అంటారు. సహప్రధాన సంఖ్యలు అంటే దానికి అర్థం వేరు, ప్రధాన సంఖ్యలని కాదు. వాటి యొక్క కామన్ ఫ్యాక్టర్ లేకపోవడము, ఏంటి వాటికి కారణాంకాలు లేకపోవడము, సామాన్య కారణాంకాలు లేకపోవడము. ఓకే, సో 5కి 7కి కారణాంకాలు కలిపిన కారణాంకాలునే లేవు, 13కి 9కి కలిపిన కారణాంకాలునే లేవు, 6కి 11 కలిపిన కారణాంకాలునే లేవు. ఇప్పుడు ఏమన్నాడు అంటే ఆయన వాటి కాసాగు ఏంటి అన్నాడు. ఓకే, సో కాసాగు ఏంటి అన్నాడు. ఓకే, కాసాగు నథింగ్ బట్ ఎల్సిఎం ఆఫ్ సో నెంబర్స్. ఎల్సిఎం తీసుకున్నాను. ఎల్సిఎం ఆఫ్ కోప్రైమ్ నెంబర్స్, ఎల్సిఎం ఆఫ్ 2 కోప్రైమ్ నెంబర్స్ ఈక్వల్ టు product of కోప్రైమ్ నెంబర్స్. అర్థమైందా? ప్రొడక్ట్ ఆఫ్ కోప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ 2 కోప్రైమ్ నెంబర్స్. ఏదైతే 2 కోప్రైమ్ నెంబర్స్ తీసుకొని వాటికి ఎల్సిఎం కనుక్కోమన్నాడో, కాసాగు కట్టమన్నాడో, ఆ కోప్రైమ్ నెంబర్స్ యొక్క లబ్ధమే వాటి యొక్క కాసాగు. ఎల్సిఎం అంటే ప్రొడక్ట్ అంటే ఎల్సిఎం. వీటికి పర్టికులర్గా కోప్రైమ్ నెంబర్స్ దృష్టిలో కోప్రైమ్ నెంబర్స్ యొక్క ఎల్సిఎం కట్టాలంటే కోప్రైమ్ నెంబర్స్ యొక్క లబ్ధం కట్టాలి. కోప్రైమ్స్ యొక్క లబ్ధం ఆల్రెడీ తెలుసు ఎంత అంటే 117. కాబట్టి ఎల్సిఎం ఆఫ్ దట్ కోప్రైమ్ నెంబర్స్ ఆల్సో వాట్ ఈస్ ద ఆన్సర్ 117. కరెక్ట్గా చూడాలంటే ఇక్కడ చూడండి, 13 9 117. 13 9 117. 117లో ఏం రాయొచ్చు అంటే 13 ఇంటూ రాయొచ్చు. 13కి 9కి ఏమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే లేవు. మరి వీటి 13,9ల కాసాగు ఏంటి అంటే ఏదైనా కామన్ ఫ్యాక్టర్ లేనప్పుడు, ఓకే సో కలిపిన కారణాంకాలు లేనప్పుడు వాటి యొక్క ఎల్సిఎం ఏంటి అంటే వాటి రెండింటిని గుణించడమే. 13 9 మళ్ళీ ఏమవుతుంది 117 అవుతుంది. ఓకే, సో దీని దృష్టిలో పెట్టుకొని మనం ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏదైతే క్వశ్చన్లో ఇచ్చాడో అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ రిమెంబర్ ద పాయింట్, యూ విల్ గెట్ ఎ డైరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. The LCM of 2 numbers is 1920 and their HCF is 16. Okay, product of first number into second number. 2 numbers ni multiply చేస్తే వాటి యొక్క LCM into HCF లకి సమానం. Product of 2 numbers is equal to product of LCM and HCF. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ ఈక్వల్ టు వారి యొక్క కాసాగు ఇంటూ వాటి యొక్క గాసాబా. వాటి యొక్క కాసాగు ఇంటూ వాటి యొక్క గాసాబా అని చెప్పొచ్చు.
ఫస్ట్ నెంబర్ ఏంటి అంటే వన్ ఆఫ్ ద నెంబర్ ఇచ్చాడు 128. నేను కనుక్కోవాల్సింది ఏంటి అంటే సెకండ్ నెంబర్, ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ ఏదో ఒకటి రాసేయండి. ఎల్సిఎం ఇచ్చాడు 1920 అని దాన్ని తీసుకుందాం. హెచ్సిఎఫ్ ఇచ్చాడు, దాని నెంబర్ ఏంటి అంటే 16. ఇరువైపులా క్యాన్సిల్ చేసినట్టయితే మనకు సెకండ్ నెంబర్ రావడం జరుగుతుంది. 16 1 + 16, 16 ఎన్నిసార్లు పోతుంది? సో 16 ఎన్నిసార్లు పోతుందంటే చూడండి, 8 ఎక్కం 8 6 48, 8 2 అంటే 16 8 జా కదా, 16 8 జా. అండ్ 8 ఎక్కంలో పోతే 8 ఎంత అవుతుందంటే 8 2 జా 16 అని చెప్పొచ్చు, 8 4 జా 32 అని చెప్పొచ్చు. అంటే సెకండ్ నెంబర్ వాల్యూ ఏంటి అంటే 24 అని చెప్పొచ్చు. సో 24 ఎక్స్ట్రా 0 ఉంది కాబట్టి 240 అని చెప్పొచ్చు. ఓకే, 240 అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు? ఆప్షన్ 2. ఇక్కడ సింపుల్ లాజిక్, ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఈ ఫార్ములా గుర్తుంటే నువ్వు ఎలా క్యాన్సిల్ చేస్తావు అని నీ ఇష్టం, బట్ డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 53 × 87, 159 × 21, సో 106 × 25. దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేయాలంటే ఆఫ్కోర్స్ డైరెక్ట్గా సింప్లిఫై చేయొచ్చు. ఇక్కడ ఒక లాజిక్ పట్టుకుందాం. సో 159 ఇచ్చాడు, ఈ 159ని ఏం రాయొచ్చు అంటే 53 × 3 రాయొచ్చు. ఈ 106ని ఏం రాయొచ్చు అంటే 53 × 2 రాయొచ్చు. ఓకే, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 159ని ఏం రాస్తున్నానంటే 53 × 3 × 21 రాస్తున్నాను, ప్లస్ 53 × 2 × 25 రాస్తున్నాను. ఇక్కడ 53 × 2 అంటే 106, 53 3 అంటే 159, 53 అని రాస్తున్నాను. ఎందుకు ఇలా మార్చాను అంటే ఇక్కడ ఒక 53, ఇక్కడ ఒక 53, ఇక్కడ ఒక 53, ఇలా 53 ఉంది కాబట్టి ఈ 53ని కామన్ తీస్తే మిగతా వాల్యూ ఏమవుతుంది? మిగతా వాల్యూని నేను సింప్లిఫై చేసుకుంటా. ఈ 3 2 జా చేస్తా, 3 2 జా చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 6 వస్తుంది. 3 2 జా చేసుకుంటే వాల్యూ ఎంత వస్తుంది? 6 వస్తుంది. 2 × 25, 2 × 25 అంటే ఎంత అవుతుంది? 50 అవుతుంది. ఏమవుతుంది? 50 అవుతుంది. 50 + 6, 50 + 6. ఇక్కడ చూసుకున్నట్టయితే 53 కామన్ తీస్తే 87. ఇక్కడ ఏంటి? 53 కామన్ తీస్తే 87, ప్లస్కి ప్లస్. ఇక్కడ 53 కామన్ తీస్తే 321 జా అన్నాడు, సారీ ఇది 321 జా అన్నాడు కాబట్టి 63 అవుతుంది. ఏమవుతుంది? 63 అవుతుంది. ఇక్కడ 53ని కామన్ తీస్తే ఈ 53 పోతే మిగిలేది 2 × 25 అంటే దీని వాల్యూ ఎంత అవుతుందంటే 50 అవుతుంది. ఓకే, 53ని కామన్ తీసా, వీటిని ప్లే చేస్తున్నా. 87 + 63 ఎంత? 80 + 60 140, 7 + 3 10 అంటే 150. 150 + 50 అంటే దీని మొత్తం వాల్యూ 200 అవుతుంది. దీని మొత్తం వాల్యూ ఏమవుతుంది? 200. 53 2 జా 53 2 జా, ఇక్కడ డైరెక్ట్ వచ్చింది చూడండి. 53 × 200 అంటే 53 2 జా అంటే 106. ఎక్స్ట్రా ఎన్ని జీరోస్ ఉన్నాయంటే 2 zeros. దెన్ వాల్యూ ఈస్ 10,600 అని చెప్పొచ్చు. అప్పుడు ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు? ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఈజ్ అ రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. ఈ విధంగా డైరెక్ట్గా సింప్లిఫై చేయడానికి అంటే ఆఫ్కోర్స్ మీకు ఓపిక ఉంటే 21 × 159, 25 × 106, 87 × 53 చేసిన ఆన్సర్ వస్తుంది. బట్ ఇది 53 మల్టీప్లేస్ నాకు తెలుసు కాబట్టి కొంచెం మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల ఇలాంటివి మనం గ్రాప్ చేయొచ్చు. అప్పుడైతే ఈ విధంగా చూసినట్టయితే ఈజీగా ఆన్సర్ని రాబట్టొచ్చు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x = 1.75, y = 0.5 ఇచ్చారు, బాగానే ఉంది. మరి అక్కడ ఈక్వేషన్ ఇచ్చారు, ఆ ఈక్వేషన్ని మనం సింప్లిఫై చేసినట్టయితే 4x² అని ఇచ్చాడు. ఈ 4x² ఏ విధంగా రాయొచ్చు అంటే 2x² అని రాయొచ్చు. 2x² అని రాయొచ్చు. 2 × 2xy అని రాయొచ్చు, ప్లస్ y² అని రాయొచ్చు. ఈ విధంగా రాయొచ్చు కదా, a² + 2ab + y². ఓకే, ఇచ్చిన ఫార్ములాని సింప్లిఫైగా చేంజ్ చేసుకున్నాను. 4x² నేను రాస్తున్నానంటే 2x² అని రాస్తున్నాను. 4xy నేను రాస్తానంటే 2 × 2x × y అని రాశాను. y²కి y². దీని నుంచి ఏం రాయొచ్చు అంటే 2x + y² రాయొచ్చు. నథింగ్ బట్ a + b² ఫార్ములా. దీని నుంచే నేను ఓవరాల్గా ఆన్సర్ రాస్తాను. నాకేమొచ్చింది? 2x + y². మరి x అంటే ఇక్కడ చెప్పాడు, x అంటే ఎంత అని చెప్పాడు అంటే 1.75 అని చెప్పాడు. ఏమని చెప్పాడు? 1.75. మరి y అంటే ఏం చెప్పాడు? 0.5 అని చెప్పాడు. దీనికి ఓల్డ్ ఏం చేయాలి?
హోల్ స్క్వేర్ చేయాలి. 1.5 ఇంటూ 2 అయితే 3 అవుతుంది. మరి ₹1.75 ఇంటూ 2 చేస్తే వాల్యూ ఏమవుతుంది? 3.5 వస్తుంది. ₹1.75 డబల్ చేస్తే ₹1 డబల్ చేస్తే ₹2, 75 డబల్ చేస్తే 1.5, ₹1.50, ₹1.50, 150 పైసలు, ₹1.50, ₹1.50 ప్లస్ ₹2 అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది అంటే 3.5 ప్లస్ 0.5. 3.5కి ఒక అర యాడ్ చేస్తే 0.5 అంటే అరే కదా, 3.5కి ఒక అర యాడ్ చేస్తే 4 అవుతుంది. 4 యొక్క స్క్వేర్ ఎంత? 4 యొక్క స్క్వేర్ ఎంత అంటే 16. 16 అంటే ఎక్కడ ఉంది? ఇది కాదు, ఇది కాదు. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. 16.00 మీన్స్ 16 కదా. సో డెసిమల్ తర్వాత ఈ సున్నాలకు అసలు వాల్యూ లేదు. మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు కానీ డెసిమల్ తర్వాత సున్నాలకు వాల్యూ లేదు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. పబ్లికేషన్స్ వారి పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ లాగ్ ఆన్ టు www.sonlinebooks.com. ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది.